హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లక్కీ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఫుల్ డెవలప్మెంట్ కాలనీలో ఉన్నదండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 28, లోతు 55, 171 గజము. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2700 దాకా ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి నార్త్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి ముందుకు వస్తారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. చూడండి, ఖాళీ వ్యూ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. చుట్టూ చూసుకున్న నీళ్ళే ఉంటాయండి. ఇది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే రాంపల్లి టు గట్కేసర్ హైవేకు దగ్గరలో ఉంటుంది. చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసామండి. మెయిన్ చౌకట్టు టేక్ డోర్ గిట్లు వస్తాయి. వాల్స్కి వచ్చేసి టైల్స్, పల్సిలింగ్ లైట్లు. కార్ పార్కింగ్లో కార్ పట్టంగా 2 బైకులు పడతాయండి. ఈశాన్యములో బోరు, పక్కన సంపు, సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ ఉడుతుంటుందండి. ఒక మనిషి తిరిగి అంతా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చామండి. చేసి మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేసాము. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ ఇట్లా వస్తుంది. మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చామండి. వాష్ ఏరియా ఇట్లా ఇచ్చాము. చేసి మెయిన్ ఎంట్రన్స్ హాల్లో పల్సిలింగ్ లైట్లు, టీ పాయింటు, వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్లా డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసామండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, అద్దం లెక్క కనబడుతున్నాయి. చూస్తున్నారు కదండి. ఇలా ముందుకెళ్ళి ఇక్కడ డైనింగ్ హాల్ అండి. ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. ఇవన్నీ సెల్ఫ్లే. వెంటిలేషన్ గురించి విండోస్. ఆ టైల్ చేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. చేసి కామన్ బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్. ఇవన్నీ సెల్ఫ్లేనండి. సెల్ఫ్లు ఇచ్చామండి. చూడండి ఈ విధంగా ఉంటాయి. లో రూఫ్ ఇచ్చామండి. లో రూఫ్. ఇలా ముందుకెళ్తే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సిలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ గురించి విండోస్. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే విశాలమైన హాల్లోకి వచ్చాము. హాల్ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. వచ్చేసి కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జ. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్. కిచెన్లో ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా వాష్ ఏరియా, ఇదే వాష్ ఏరియా అండి. ఇలా ముందుకెళ్తే ఇలా ఇక్కడ లో రూఫ్ ఇచ్చామండి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. విశాలమైన హాల్లోకి వచ్చాము. ఇలా ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చామండి. 1వ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూశారు కదండి కింద ఎంత నీట్గా ఉందో, ఎంత మంచిగా ఉంది హౌస్. చాలా మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంది. 1వ ఫ్లోర్కి వస్తున్నామండి. 1వ ఫ్లోర్ అండి. ఫ్లోర్ వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్, పల్సిలింగ్ లైట్లు. ఇంటి ముంగట వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రైండ్ వేసాము. స్టీల్ రింగ్లు వస్తాయి.
వర్షం పడితే నీళ్ళు రాకుండా హెడ్ రూమ్ ఇచ్చామండి. వచ్చేసి సెట్ బ్యాక్ వాల్స్కి వచ్చేసి టైల్స్ ఇచ్చామండి. వచ్చేసి మెయిన్ చౌకట్టు టేక్ డోర్ ఇట్లా వస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ హాల్లో పల్సింగ్ లైటు, టీవీ పాయింట్, వెంటిలేషన్ వచ్చి విండోస్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్ వేసామండి. ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసాము. ఈ కిచెన్లో ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. వెంటిలేషన్ గురించి విండోస్ చూడండి ఎంత పెద్ద హాలో, ఇక్కడికి వచ్చి అక్కడ దాకున్నదండి. ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే ఇల్లుకు వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఫ్లోర్ పల్సిలింగ్ లైట్లు ఇవన్నీ సెల్ఫ్ లైన్ అండి. ఆ టైల్ చేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. వచ్చేసి కామన్ బాత్రూమ్, వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్ పల్సిలింగ్ లైట్లు ఇవన్నీ సెల్ఫ్లేనండి. ఇవన్నీ సెల్ఫ్లు ఇచ్చాము. చాలా సెల్ఫ్లు ఇచ్చాము. మీరు ఒకవేళ కబోర్డ్ చేసుకున్నా కానీ మంచిగా ఉంటుందండి. చేసి డోర్ రూఫ్ ఇచ్చామండి. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోర్ పల్సిలింగ్ లైట్లు ఇవన్నీ సెల్ఫ్లేనండి. వెంటిలేషన్ గురించి విండోస్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే ఇక్కడ పూజ గది ఇచ్చామండి. పూజ గది చేసి కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చామండి. చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాము. చేసి 171 గజము, నార్త్ ఫేసింగ్ హౌజు. రేట్ వచ్చేసి కేవలం 1,40,00,000 చెప్తున్నామండి. 1,40,00,000 చెప్తున్నాము. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేట్ తగ్గిస్తామండి. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చెర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఐఎల్, హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లి చూసుకుంటే 10 కిలోమీటర్స్ వస్తా అండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తా అండి. చెర్రపల్లి రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు ఒక 8 కిలోమీటర్ దాకా వస్తా అండి. చూడండి టెర్రస్ పైకి వచ్చాము. లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి ఇల్లు అండి, మిస్ చేసుకోవద్దు. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు మా నంబర్కి ఫోన్ చేయగలరు. మా ఫోన్ నంబర్ వచ్చేసి 9347324563. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.